ఎందుకంటే నేను దగ్గర నుంచి చూసా కాబట్టి. ప్రాపర్ అంటావు కదా. యా, నేను ప్రాపర్గా సీరియస్ రిలేషన్షిప్లో ఉండే. లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్. పెద్ద హోటల్, 7 కంట్రీస్లో బ్రాంచెస్. సెలెక్ట్ అయితే డైరెక్ట్గా ఇటలీనే. సెలెక్ట్ అయినా బయటకు వచ్చి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నా. బట్ ఎంగేజ్మెంట్ చేసుకున్న పిక్ షేర్ చేసింది. చూసి వెళ్ళి అడిగితే నా వైపు కూడా చూడలేదు. కళ్ళల్లో వాటర్ వచ్చినాయి. అప్పుడు పోయిన కాన్ఫిడెన్స్ మళ్ళీ రావట్లేదు. ఒక మెషిన్లా యాక్ట్ చేస్తూ పనిచేయడం నా వల్ల కాదు. అమ్మ, నాన్న మనకి లైఫ్లో పెద్ద కాన్ఫిడెన్స్. అక్కడ ఎంగేజ్మెంట్, ఇక్కడ ఇంట్లో అమ్మ నాన్న సెపరేషన్. కొన్ని డేస్కి అమ్మ మా నాన్న మీద చాలా కోపం వచ్చింది. కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఏడవాలనిపించింది. సుచి నన్ను గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. నాన్న ముందే అర్థం చేసుకుని ఉంటే లైఫ్ వేరేలా ఉండేది. రామ్, మీ డాడ్ని నేను కలిశాను. చాలా బాధపడ్డారు మీ మామ్ అండ్ మీ డాడ్ సెపరేట్ అయ్యారని. మీ మామ్ సడన్గా చనిపోయారని తెలిసి నా ముందే చాలా ఏడ్చారు. మీ మామ్ చనిపోయారని మీ డాడీకి తెలియదు అసలు. బ్యాడ్ టైం. లాస్ట్లో కూడా చూడలేకపోయారు. తాగడం స్టార్ట్ చేశారు. ఇదంతా జస్ట్ చిన్న మిస్అండర్స్టాండింగ్. నాన్న రెస్పాన్సిబిలిటీ అమ్మకు అర్థమయ్యేలా చెప్పడం, బట్ చేయలేదు. కష్టపడి బాధపడుతూ బతకడం కష్టం రామ్. అర్థం చేసుకుని బతకాలంటున్నా. నమ్మే కదా అందరిని ఎదిరించి వచ్చి పెళ్లి చేసుకుంది. మీ డాడ్ని నమ్మి వచ్చింది, బట్ నమ్మకుండా మళ్ళీ వెళ్ళిపోయింది నిన్ను సుచిని తీసుకొని. మీ డాడ్ ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేసేవాడివి? బయట వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఈజీగా సాల్వ్ చేస్తాం. అదే మనలో ప్రాబ్లం వస్తే తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. కానీ ఆ మనంలోనే కదా హ్యాపీనెస్ ఉంది రాధా. హ్యాపీనెస్తోనే బాధ కూడా ఉంటుంది. అది నీకెందుకు అర్థం కాలేదు కృష్ణ? హ్యాపీనెస్ అండ్ బాధ వేరే అనుకున్నాను రాధా. నిన్ను బాధ పెట్టడం భరించలేకపోయాను. ఒకప్పటి ప్రేమ ఇప్పుడు బాధ, ఇప్పటి బాధ రేపు బరువు. అంతే కదా కృష్ణ? లేదు రాధా, ప్రేమ వరకు ఆలోచించా. బాధ కూడా అందులో ఒక భాగమే అని తెలుసుకోలేకపోయాను. ప్రేమించిన అమ్మాయిని హ్యాపీగా ఎలా ఉంచాలో తెలుసుకున్నా. బాధ పంచుకోవడం కూడా అందులో భాగమని తెలుసుకోలేకపోయాను. ఒక్కసారి నన్ను అడుగుండాల్సింది కృష్ణ. దూరం దగ్గరైనప్పుడు దగ్గరని దూరం చేసింది. ఏమనుకోవాలి కృష్ణ? అమాయకత్వమా, ఆలోచన లేకపోవటమా? ఏమో, అజ్ఞానమేమో రాధా. నీ ప్రేమలో ఏ లోటు లేదు. నేనన్నా మన పరిచయం నీకు దగ్గరగా చూపించాల్సింది. పరిచయం? ఫస్ట్ టైం పెళ్లిలో చిన్న పెళ్లి కూతురులా కూర్చున్నావు. నీ బుగ్గ చుక్క, జాతరలో నీకు నచ్చిన రెడ్ బ్యాంగిల్స్, 10th క్లాస్, +2లో మీ డాడీ నన్ను కొట్టినప్పుడు నీ కళ్ళల్లో ప్రేమ గుర్తున్నాయి రాధా. నువ్వు అలాగే వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని అడగడం. నువ్వు నన్ను అలాగే తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నావు. ఒక్క నిమిషం ఆలోచించకుండా, అన్ని దెబ్బలతో కూడా. ఆ దెబ్బల్ని చూస్తూ నువ్వు ఏడవడం, నన్ను చూస్తూ నువ్వు నవ్వటం. నా లైఫ్లోనే బెస్ట్ టైమ్స్ అన్నీ నీతోనే రాధా. ఆ రోజు నాకు గుర్తుంది, నిన్ను పెళ్లి చేసుకోవడం. దట్ వాస్ ద మూమెంట్. హా కృష్ణ, నాకు కనిపించేలా నువ్వు కట్టిన ఆ 3 ముళ్ళు గుర్తు తెచ్చుకుంటే అక్కడే ఆగిపోతే బాగుండనిపిస్తుంది. ఐ విష్ ఐ కుడ్ రీలివ్ దట్ మూమెంట్. ఆ క్షణం మళ్ళీ బతకాలనుంది. కృష్ణ